నమస్తే, వెల్కమ్ టు బేసిటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. సామాన్య ప్రజలను ఆకట్టుకునే విధంగా మొల్ల రామాయణాన్ని రచించారు జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ధ్యానం వలన మనలోని రుగ్మతలు తొలగుతాయి, జ్ఞానం పెంపొందుతుంది. ధ్యానం మాస్టర్ కె పార్వతి. మహాకవి రాయప్రోలు సుబ్బారావు తన అద్భుతమైన దేశభక్తి కవిత్వంతో ప్రజలను జాగృతం చేశారు. ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. జిల్లాలో 2019-2024 మధ్యకాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గృహాలు మంజూరై వివిధ దశలలో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేసుకోవటానికి అదనంగా ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాల కోసం అదనపు ఆర్థిక సహాయం అందించే అంశాలపై జిల్లా కలెక్టర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఇప్పుడు మీడియా ద్వారా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు గృహ నిర్మాణ శాఖకు సంబంధించి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్లో జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలు ఏంటి అంటే 2019-2024 ఈ 5 ఏళ్ల కాలంలో ఏవైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినటువంటి గృహ నిర్మాణాలు వాళ్ళకి మనం ఇచ్చేటువంటి డబ్బు సరిపోకపోవడం వల్ల ఆ నిర్మాణాలని పూర్తి చేసుకోలేక మధ్యలో ఆగిపోయాయి అనేటువంటి విషయం, వాళ్ళకి అదనంగా సహాయం చేయాలి అనేటువంటి విషయం ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి కలెక్టర్లందరూ, ప్రజాప్రతినిధులందరూ తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడికక్కడే ఆయన స్పందించి స్పాంటేనియస్గా వాళ్ళకి అదనపు ఆర్థిక సహాయాన్ని ఆ మీటింగ్లోనే ఆయన ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులు రీసెంట్గా జిల్లాలన్నిటికీ కూడా చీఫ్ సెక్రటరీ గారి పేరు మీద అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. మనం అందించేటువంటి ఆర్థిక సహాయం సరిపోకపోవడం వల్ల గృహ నిర్మాణాలు చేసుకోలేక మధ్యలో ఆగిపోయి ఉన్నాయో వాటన్నింటికి అదనంగా ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు ప్రభుత్వం. అందులో మనకేంటంటే, మనం ఆల్రెడీ ఇచ్చేది 1,80,000 రూపాయలు. అది కాకుండా ఎస్సీలకు, బీసీలకు మరో 50,000 రూపాయలు అదనంగా ఇస్తుంది ప్రభుత్వం. అదేవిధంగా ఎస్టీలకైతే 75,000 రూపాయలు అదనంగా చెల్లించడం అనేది జరుగుతుంది షెడ్యూల్డ్ ట్రైబ్స్కి. మరి మన జిల్లాలో ఇలాంటివి అసలు ఎన్ని ఉన్నాయి, ఎంతమందికి ఈ లబ్ధి ఉపయోగించుకోవచ్చు అంటే 16,085 గృహాలు ఈ విధంగా వాళ్ళు కట్టుకోలేక ఆగిపోయినవి ఉన్నాయి. ఈ 16,085 కాకుండా ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి డిసెంబర్ 10వ తారీఖు తర్వాత పూర్తి చేసిన వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా చూసినప్పుడు ఈ ఎస్టీ, ఎస్సీ, బీసీ 3 వర్గాలకు చెందినటువంటివి 16,085 గృహాలు ఇలాంటివి పెండింగ్లో కట్టుకోలేక ఉన్నారు. అందులో కూడా మళ్ళీ బీబీఎల్లో 7,000, బిఎల్లో 4,000, ఎల్ఎల్ 2,000, ఆర్ఎల్ 1,000, ఆర్సీలో 800 సుమారుగా పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనము ఈ డబ్బుల్ని పంపిణీ కూడా మొత్తం డబ్బు ఒకేసారి వాళ్ళ చేతికి ఇవ్వడం అనేది జరగదు. ఎందుకంటే వాళ్ళు ఇంటి మీద ఖర్చు పెట్టకుండా పొరపాటున దాన్ని వేరే అవసరాలకు ఉపయోగిస్తే ఇల్లు మళ్ళీ పెండింగ్ అట్లే ఉండిపోయేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల స్టేజ్ వైజ్గా ఇచ్చేదానికి నిర్ణయం చేయడం జరిగింది. ఆ స్టేజ్ అంటే కూడా ఏం చేస్తారు అని అంటే, బిఎల్ స్టేజ్లో బీసీ ఎస్సీలకైతే 15,000, ఎస్టీలకైతే 22,500, ఆర్ఎల్ స్టేజ్లో బీసీ ఎస్సీలకి అయితే 15,000, ఎస్టీలకి అయితే 22,500, అదేవిధంగా ఆర్సీ స్టేజ్లో బీసీ ఎస్సీలకి అయితే 10,000 రూపాయలు, ఎస్టీలకి అయితే 15,000 రూపాయలు. అదేవిధంగా కంప్లీట్ చేసిన వాళ్ళకైతే బీసీ ఎస్సీలకు 10,000 రూపాయలు, ఎస్టీలకి 15,000 రూపాయలు. ఇందాక చెప్పినటువంటి బీసీ ఎస్సీలకు ఏదైతే 50,000 రూపాయలు, ఎస్టీలకు అయితే 75,000 రూపాయలు అదనపు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. దీంతో పాటు మనము సెర్ప్లో అంటే ఎస్హెచ్జిలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద
మరొక 50,000 నుంచి ₹1,00,000 వరకు, అంటే మనం గతంలో 50,000 ఇస్తాము, ఇప్పుడు ₹1,00,000 వరకు కూడా వాళ్ళకు లోన్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. అంటే మనం ఒక ఎస్టీ ఇంటినే కనుక మనం తీసుకుంటే ఆ 1.80తో పాటు మళ్ళీ మనకు ఇంకొక 75,000, మళ్ళీ ఒక ₹1,00,000 సెర్ప్ కింద మనము వాళ్ళకి లోన్ ఇప్పించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంటే ₹3,55,000 సుమారుగా ఆ ఇంటి మీద ఆయన ఖర్చు పెట్టి గృహ నిర్మాణం కంప్లీట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఏదైనా 5-10,000 లాంటిది వాళ్ళ చేతి నుంచి వాళ్ళు పెట్టుకోగలిగినా కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయొచ్చు. సత్సంకల్పంతో ప్రభుత్వం దీన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు మీడియా ద్వారా జిల్లాలో ఉన్నటువంటి ఈ 16,000 మందికి, అదేవిధంగా మిగిలిన వాళ్ళందరికీ కూడా దీని మీద ఒక అవగాహన రావడం కోసం ఈ ప్రెస్ మీట్ అనేది చెప్పడం జరుగుతూ ఉంది. దీన్ని ఇంతే కాకుండా ఈ అదనంగా ఇచ్చే ఆర్థిక సహాయం విషయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ వెళ్ళి ప్రతి ఇంటికి ఈ అవగాహన కల్పించే విధంగా రేపటి నుంచి చర్యలు తీసుకుంటున్నాం. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు కూడా ఈ అవగాహన పూర్తి స్థాయిలో వాళ్ళ జ్యూరిడిక్షన్లో కల్పించడమే కాకుండా హౌసింగ్ డిపార్ట్మెంటు ఎప్పటికప్పుడు బిల్లుల్ని చెల్లించేదానికి కూడా కంప్లీట్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ సార్ కూడా మా అందరితో, కలెక్టర్లతో మాట్లాడుతూ పేమెంట్స్ కూడా ఈ నెల 20వ తారీఖు నుంచి ప్రాంప్ట్గా వాళ్ళందరికీ పేమెంట్స్ కూడా అవుతాయని చెప్పి, డబ్బులు కూడా రెడీగా ఉన్నాయి, మన దగ్గర ఏ ప్రాబ్లం లేదని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగింది. ఈ నెల 17వ తేదీ నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతాయని పిట్టలవానిపాలెం మండల విద్యాశాఖ అధికారి రాజరత్నం తెలిపారు. మండల విద్యాశాఖ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పిట్టలవానిపాలెం మండలంలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మండల విద్యాశాఖ అధికారి రాజారత్నం తెలిపారు. మండల విద్యా వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పిట్టలవానిపాలెం మండలంలోని చందోలు నీలి బంగారయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మంతెనవారిపాలెం గ్రామంలోని మంతెన వెంకట్రాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పిట్టలవానిపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. వారు నిర్ణయించిన తేదీ ప్రకారం ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 17/3/25 నుండి 31/3/25 వరకు జరుగుతుంది. మా మండలంలో 3 సెంటర్స్ కేటాయించడం జరిగింది. ఈ 3 సెంటర్లకి మొత్తం ప్రైవేట్ స్కూల్స్లో 164 మంది ప్రైవేట్ స్కూల్స్ నుండి, గవర్నమెంట్ స్కూల్స్ నుండి 279 మంది హాజరవుతున్నారు. మరి ఆ 3 సెంటర్లో కూడా చీఫ్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా క్వశ్చన్ పేపర్స్ కూడా అదే 14-15 కూడా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అవి వచ్చిన తర్వాత పేపర్లని పోస్ట్ ఆఫీస్లో భద్రపరచడం జరుగుతుంది. డే వైజ్గా పోలీస్ స్టేషన్లో తీసుకొని ఎగ్జామ్ నిర్వహించడం అనేది జరుగుతుంది. 3 సెంటర్లు కూడా గవర్నమెంట్ హై స్కూల్ పీవీపాలెం, గవర్నమెంట్ హై స్కూల్ మంత్రివారిపాలెం, గవర్నమెంట్ హై స్కూల్ కాజీపాలెం, ఈ 3 సెంటర్లలో కాజీపాలెం చందోలు, మంత్రివారిపాలెం, గవర్నమెంట్ హై స్కూల్ పిట్టలవాని. టైమింగ్స్ చెప్పండి. టైమింగ్స్ 9:30 నుండి 12:45 వరకు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. పిట్టలవానిపాలెం మండలం భవనవారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో గల శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయంలో అన్న సంతర్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఫిబ్రవరి 26వ తేదీన శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగిందని దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. కళ్యాణం నిర్వహించి 16 రోజులు పూర్తయిన సందర్భంగా స్వామివారి దేవాలయంలో అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. వీరబ్రహ్మజై గోవిందమాంబజై. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా శివరాత్రి పర్వదినాన జరిగింది. ఈ కళ్యాణం అయిన తర్వాత 16 రోజుల పండుగ సందర్భంగా ఈరోజు అన్నదానానికి సహకరించిన దాతలు శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి భోగభాగ్యములు, సిరి సంపదలు ఇచ్చి ఎల్లవేళలా కాపాడాలని
దేవస్థానం కమిటీ తరఫున మన భక్త బృందం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమద్ విరాట్ పోతులూరు వీర వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంలో జరిగినటువంటి మహాశివరాత్రి సందర్భంగా ఆ రోజు కళ్యాణం చేయడం జరిగింది. ఆ కళ్యాణంలో భాగంగా మరి ఈ రోజున 16 రోజుల పండుగ సందర్భం, ఈ రోజుకి 16 రోజులు ఉంటుంది. ఈ రోజున అన్నప్రసాద వితరణ కార్యక్రమం, స్వామివారి ప్రసాదం చేయటం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణం, ఇలాగే నిత్య సేవలు, కమిటీ ఏర్పడినటువంటి నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా మరి మాకు కూడా స్వామివారి అవకాశం కల్పించడం ఈ అన్నప్రసాద కార్యక్రమంలో మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా వంశ పారంపర్యంగా ప్రతి కార్తీక మాసంలో ఆ నెల రోజులు కార్తీక దీపారాధన, నెల రోజులు కైంకర్యాలు, పూజా కార్యక్రమాలు కూడా మొత్తం మరి నేను పుట్టక తల్లి నుంచి కూడా మా పూర్వీకుల ద్వారా నాకు సంక్రమించింది. ఈ దేవస్థానం స్వామివారి సేవ చేసుకోవటం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా మరి ఈ స్వామివారి కృపకి పాత్రలకు ఈ రాబోయే రోజుల్లో ఈ దేవస్థాన అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని ఆశిస్తూ ప్రతి ఒక్క సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణం చాలా దిగ్విజయంగా చేస్తున్నారు. మాకు ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా చేస్తామని కూడా చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన స్వామివారికి ధన్యవాదాలు తెలిసి సెలవు తీసుకుంటాం. అప్లెట్ అథారిటీగా డిఆర్ఓ స్థానంలో ఆర్డీఓను ప్రతిపాదిస్తూ ఆంధ్రప్రదేశ్ భూమి మరియు పట్టాదారు పాస్ పుస్తకం చట్టం 1971కు సవరణ బిల్లుపై శాసనసభలో రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రసంగించారు. 3 ఆర్డీఓలు ఉంటారని, సమస్యలు 3 నెలల్లో పరిష్కరించాలని సూచించడం జరిగిందన్నారు. భూమి హక్కులు మరియు పట్టాదారు పాస్బుక్ల బిల్లు 25ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరతారు. ఈ బిల్లు మీద కూడా మంత్రి గారు ఆయన బ్రీఫింగ్ ఇచ్చారు. అధ్యక్ష ముఖ్యంగా 2/1/2025 అధ్యక్ష మంత్రివర్గ సమావేశంలో అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారి ఒక అధ్యక్షతన ఈ యొక్క చర్చ జరిగింది అధ్యక్ష. దాని తర్వాత ప్రధాన కార్యదర్శి గారి ఒక సమావేశాన్ని నిర్వహించారు అధ్యక్ష. దాంట్లో కూడా ఈ అంశాలపైన డిస్కషన్ చేసి ఒక సానుకూల స్పందన రావాలని చెప్పేసి కూడా వారు డిసైడ్ చేశారు అధ్యక్ష. దీని ప్రకారం అధ్యక్ష 3/1/2025 ప్రజాప్రతినిధులు మరియు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్తో అధ్యక్ష మేము మా అధికారులందరూ కూడా జోనల్ సమావేశాలు పెట్టాము అధ్యక్ష. దాని తర్వాత క్షేత్ర సమస్యలన్నీ కూడా కనుక్కున్నాను అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష 7/1/2025 అధ్యక్ష సబ్ కలెక్టర్ మరియు ఆర్డీఓలతో జరిగిన వర్క్షాప్లో అధ్యక్ష సవరణలు, వారి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ముసాయిదా సవరణలు అన్నీ కూడా జిల్లా కలెక్టర్ పంపించే అధ్యక్ష, వారి యొక్క అభిప్రాయాలు కూడా తీసుకున్నాం అధ్యక్ష. 31/12 అంటే ఇంతకుముందు చెప్పారు అధ్యక్ష 12/2024 నాటికి అధ్యక్ష 4660 అప్పీళ్ళు అధ్యక్ష. సెక్షన్ 5 of 4 కింద 4666 అప్పీళ్ళు పెండింగ్గా ఉండటం చాలా ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష డిఆర్ఓ కార్యాలయాలు చేరుకోవాలంటే రైతులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అధ్యక్ష. దూరంగా ఉంటాయి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి. అదే ఆర్డీఓ అయితే అధ్యక్ష భౌగోళికంగా అది అలాగే పరిపాలన వీలుగా ఉంటుంది అధ్యక్ష. అందుకని అధ్యక్ష ఏదైతే అప్పీలను పరిష్కరించడానికి డిఆర్ఓలను పెట్టాము అధ్యక్ష, వాళ్ళని ఆర్డీఓగా మారుస్తూ, అలాగే ఏదైతే ఈ పరిష్కరించిన సమయం కూడా గతంలో డిఆర్ఓల దగ్గర 6 నెలలు ఉంది అధ్యక్ష, ఇప్పుడు ఆర్డీఓలకి 3 నెలలను పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము దీంట్లో ప్రతిపాదిస్తా ఉన్నాం అధ్యక్ష. బాపట్ల పాత బస్టాండ్ వద్ద ఓ మహిళను లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పట్టణ పోలీసుల కథనం ప్రకారం చెరుకూరుకి చెందిన మహిళ బాపట్లలో ఉన్న తన కూతురు దగ్గరికి వస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగిందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. సామాన్య ప్రజలను ఆకట్టుకునే విధంగా మొల్ల రామాయణాన్ని రచించారని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. స్థానిక కలెక్టరేట్లో కవయిత్రి ఆతుకూరి మల్లమాంబ జయంతిని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ ఘనంగా నివాళులర్పించారు. మొల్లమాంబ కడప జిల్లా బద్వేలు గ్రామంలో జన్మించారని కలెక్టర్ అన్నారు. మొల్ల అంటే జాస్మిన్ అని అర్థమని, ఇది దేవునికి ఇష్టమైన పువ్వని ఆయన అన్నారు. కవయిత్రి ఆతుకూరి మల్లమాంబ రచించిన మొల్లరామాయణం ఎంతో సరళంగా ఉంటుందన్నారు. మొల్లరామాయణంలో చాలా సరళమైన తెలుగు పదాలను ఉపయోగించి సంస్కృత పదాలను తక్కువగా వినియోగించారన్నారు. మొల్ల కవిత్వం నాలుకపై తేనెలా ఉంటుందని, తేనె నాలుకకు తగిలిన వెంటనే అనుభూతి చెందినట్లుగానే ఉంటుందని పేర్కొన్నారు. మొల్ల శ్రీనాథ మరియు విజయనగర సామ్రాజ్యంలోని కవులకు సమకాలికురాలిగా నిలిచారన్నారు.
స్వేచ్ఛ సమానత్వం లేని రోజుల్లో బాగా చదువుకొని మొల్ల రామాయణాన్ని రచించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి శివలీల, జిల్లా పౌర సంబంధాల అధికారి మోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్ని జిల్లా కలెక్టర్లతో విజయవాడ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జరగబోవు 10వ తరగతి పరీక్షలు మరియు ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై చర్చించి పలు సూచనలు జారీ చేశారు. సాయంకాలం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్ని జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై పలు సూచనలు, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు మరియు P4 సర్వే మొదలగు పలు ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై సూచనలు చేశారు. రాష్ట్రంలో 6,19,275 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్ష రాయబోతున్నారని ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణ పారదర్శకంగా ఉండాలని, ప్రతి పరీక్ష గది యందు సరైన వెలుతురు, ఫ్యాన్లు, తాగునీటి సౌకర్యం, బాత్రూమ్ సౌకర్యం కల్పించాలని, పరీక్ష రాసే అభ్యర్థులందరూ నిర్దేశిత సమయంకు ఉండాలన్నారు. పరీక్షల నిర్వహణకు పోలీసు వారు ముందుగానే సంబంధిత పరీక్షా కేంద్రాలకు కావలసిన బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష గదికి పంపాలని సూచించారు. ఇన్విజిలేటర్లు, సూపర్వైజర్లు, సిబ్బంది సెల్ ఫోన్లతో పరీక్షా కేంద్రాలకు రాకూడదని, పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్ కొనసాగించాలని ఆదేశించారు. ప్రతి 3వ శనివారంను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దివస్గా పాటించి 100% ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలన్నారు. అన్ని ప్రైవేటు సంస్థల్లో కూడా కార్యక్రమాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, డిఆర్ఓ గంగాధర్ గౌడ్, సిపిఓ శ్రీనివాసరావు, డిఈఓ పురుషోత్తము, ఎస్సీఆర్ WS అనంతరాజు, టీపీఓ ప్రభాకర్, డిఎల్డీఓ విజయలక్ష్మి, బాపట్ల ఆర్టీఓ గ్లోరియా, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. From the police side, sir, routes are planned in such a way that all the buses in the specific routes have to reach the examination centers by 8:30 a.m. in the morning, sir. One more request to Commissioner Health and Family Welfare is, for each of the centers, sir, the DMHO might be told from the district administration that 1 A&M has to be allocated for the each examination center in the district, sir. మహాకవి రాయప్రోలు సుబ్బారావు తన అద్భుతమైన దేశభక్తి కవిత్వంతో ప్రజలను జాగృతం చేశారని వరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు. రాయప్రోలు సుబ్బారావు 133వ జయంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో పురపాలక ఉన్నత పాఠశాలలో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాపట్లను తెలుగు తల్లికి పుట్టినిల్లుగా చేశారు. ఆయన తెలుగు తల్లి అనే పదాన్ని మొట్టమొదటిగా ప్రయోగించి ఆయన తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయారు. బాపట్ల ప్రాంతం వాడు తెలుగు తల్లి పదాన్ని తొలిగా ప్రయోగించారు కనుక బాపట్ల తెలుగు తల్లి పుట్టినీళ్ళే. ఏ దేశం ఎగినా, ఎందుకు ఆలడినా, ఏ పీఠమెక్కినా, ఎవరేమనినా, పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపురాని జాతి నిండుగోరు అని ఎలుగెత్తి చాటారు. మరి బాపట్ల ప్రాంతంలో జన్మించడం, బాపట్ల బోర్డు స్కూల్లో విద్యాభ్యాసం చేయడం మనందరికీ కారణం. నేటి సమాజంలో యువత క్రీడలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారని, యువత ముందుకు నడవాలంటే క్రీడలు దోహదపడతాయని ప్రముఖ వ్యాపారవేత్త, ప్రజాహిత కన్స్ట్రక్షన్స్ అధినేత గోపాలం వెంకటేశ్వర్లు అలియాస్ బుజ్జి అన్నారు. 34వ సబ్ జూనియర్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు పులివెందులు వెళ్తున్న గుంటూరు, బాపట్ల జిల్లాలకు సంబంధించిన 28 మంది క్రీడాకారులకు ఆయన టీషర్ట్లు, ట్రాక్స్ పంపిణీ చేశారు. విజయంతో తిరిగి బాపట్ల రావాలని ఆయన ఆశించారు. ఇదే విధంగా రానున్న రోజుల్లో ఏ సహాయ సహకారాలు కావాలన్నా తనను సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బరాజు, సాంబు, కత్తిసీను, పూల నాగేశ్వరరావు, సాయి, అక్కి, శ్రీను, విజయ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ధ్యానం వల్ల మనలోని రుగ్మతలు తొలగిపోయి జ్ఞానం పెంపొందుతుందని ధ్యానము మాస్టర్ కె పార్వతి పేర్కొన్నారు. కర్లపాలెం గణపవరం రోడ్లోని గురువాణి ధ్యాన కేంద్రంలో పౌర్ణమి ధ్యానం నిర్వహించారు. ధ్యానం చేసే పద్ధతులు, పిరమిడ్ ధ్యానం గురించి వివరించారు. ఈ సందర్భంగా పార్వతి మాట్లాడుతూ ధ్యానం చేయటం వల్ల నాడీ మండల శుద్ధి జరిగి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు. పిరమిడ్ కింద ధ్యానం చేసే శక్తి అధికంగా పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కూనం చంద్రశేఖర్, లీలాకుమారి దంపతులు, ధ్యానపరులు పాల్గొన్నారు. ఆ శక్తి వల్ల మనకి ఈరోజు పౌర్ణ ధ్యానం చేశారు. శుక్రవారం 3 రోజులు మనకు 1 నెల రోజులు శక్తి ఉంది. ఆ శక్తిని ఎందుకు నేను కూడా కొన్ని పాయింట్ చెప్పుకున్న తర్వాత అందరూ కూర్చున్నాము.
అమ్మ కళ్ళతోటి చూసేది కష్టమైపోతుంది. ధ్యానం వల్ల జ్ఞానం వల్ల ముక్తి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సామాన్య ప్రజలను ఆకట్టుకునే విధంగా మొల్ల రామాయణాన్ని రచించారు జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ధ్యానం వలన మనలోని రుగ్మతలు తొలగుతాయి, జ్ఞానం పెంపొందుతుంది. ధ్యానం మాస్టర్ కె పార్వతి. మహాకవి రాయప్రోలు సుబ్బారావు తన అద్భుతమైన దేశభక్తి కవిత్వంతో ప్రజలను జాగృతం చేశారు. ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.